ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా మరియు మన యొక్క జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్ ద్వారానో మీతో ప్రతి దినము నేను ఉదయం ప్రభు యొక్క వాక్యమును మీకు అందించి ప్రభువునందు మిమ్మలను నడిపించటానికి ఈ దినములను ప్రభు ఇచ్చిన ఒక గొప్ప కృపకై ప్రభువును నేను మహిమపరుస్తున్నాను. ఈ దినాలలో మీ అందరినీ కుటుంబముగా చూడడం నాకు గొప్ప సంతోషం. యేసు దర్శించుచున్నాడు. పరిచర్య కుటుంబములో మీరందరూ మాకు చేబుజమిస్తున్నారు. మా బలహీనతలలో, మా పలు విధములైన ఇరుకు పరిస్థితుల పరిచర్య మధ్యలో మీ ప్రార్థనను నేను బాగా అనుభవిస్తున్నాను. ఆమేన్. ఆఖరి దినాలలో ఉజ్జీవము కొరకు మాతో కలిసి నిలబడుటకు ఒక గొప్ప సైన్యమును ప్రభువు ఇచ్చాడు. ప్రే ఫర్ లీడర్స్ గ్రూప్, కమిట్ గ్రూప్, ఐఆమ్ రెడీ గ్రూప్, ఇలాగూ అనేక గ్రూపులు, 10K ప్రేయర్ వారియర్స్. ఈ గ్రూపులలో ఉన్న మిమ్మల్ందరినీ తలంచి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సరే, అంశంలోనికి వద్దాం. ఈ దినమందు ప్రభు మీకిచ్చుచున్న ఒక చక్కటి ప్రవచన వాక్కు. లూకా 2వ అధ్యాయము 40వ వచనము చదవమంటారా? లూకా 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ్య అతని మీద ఉండెను. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. ఇందులో ప్రత్యేకముగా ఈరోజు మీకు నేరుగా వచ్చుచున్న ఆ ప్రవచన వాక్యేమిటి తెలుసా? వాక్యం సెలవిస్తుంది, జ్ఞానముతో నిండుకొనుచు. జ్ఞానములో 2 రకాలున్నాయి. ఒకటి లౌకికమైన జ్ఞానం, రెండవది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. ఎలాగంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే జ్ఞానం, లేదంటే జ్ఞానపు ఆత్మ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదగగా జ్ఞానాత్మతో నిండుకొన్నాడు. అదే ఆ వాక్యం చెప్తుంది, జ్ఞానముతో నిండుకొనొచ్చు. పరిశుద్ధాత్మ అభిషేకములో ఆ డివైన్ విజ్డమ్ ఉన్నది కదా. అలాగైతే మనమేం చెయ్యాలి? ప్రభువా, నాకు ఇంకా జ్ఞానం కావాలి. వాక్యము నేర్చుకున్నటకు, దేవుని యొక్క స్వరము వినుటకు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుటకు, అన్య భాషలకు వ్యాఖ్యానము తెలుసుకునుటకు. ప్రభువా, నాకు ఇంకా జ్ఞానము కావాలి. వాక్యమును చదివేటప్పుడు అందులో దేవుని యొక్క శక్తివంతమైన ప్రత్యక్షతలున్నాయి. ఆ ప్రత్యక్షతలు తెలుసుకుని ఎదుటివారికి బోధించతగిన జ్ఞానము నాకు కావాలి. అదే రీతిగా లౌకిక మనుషులతో నేను నడిచేటప్పుడు, ఈ లోక సంబంధమైన పనిలో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి శత్రువుల యొక్క వలలో నేను చిక్కుకొనకూడదు. పరిశుద్ధాత్ముడా, నీ జ్ఞానం నాకు కావాలి. ప్రభువా, వంచన మాటల చేత మోసగించే వ్యక్తులను గుర్తించాలి. దేవా, అబద్ధపు ప్రవక్తలను నేను గుర్తించాలి. ప్రభువా, నేను సాక్షిగా జీవించాలి. చివరి వరకు మీ కొరకు ఒక మంచి సైనికునిలాగా నేను ఉండాలి. అందుకు నాకు దైవీకమైన జ్ఞానము కావాలి. పరిశుద్ధాత్ముడా, మీ అభిషేకముతో నన్ను నింపుతున్నావు. అదే సమయమున మీ యొక్క దైవీక జ్ఞానము దయచేయండి అని తరచూ అడగండి. ఆమేన్. అలా అడిగేటప్పుడు, యేసయ్యా, మీరు ఎదగగా జ్ఞానము చేత నిండుకున్నట్లుగా నాకు ఆ జ్ఞానపు ఆత్మ ఇవ్వబోతున్నారు. మీకు స్తోత్రం అని అలాగూ మీరు చెప్పి ప్రభువును బాగా స్తుతించగా ఆ జ్ఞానమును అనుగ్రహించు ఆత్మదేవుడు తన జ్ఞానము చేత మిమ్మల్ని నింపుతాడు. మీ ఇంటిలో మీ బిడ్డలకు జ్ఞానం లేదే, మంచి మార్కులు పొందుకోలేకపోతున్నారు, కుటుంబాన్ని నడిపించడానికి జ్ఞానం లేదు, కుటుంబాన్ని పరామర్శించుటకు ఓర్పు లేదు, లేదంటే పరిచర్యలో నాకింకా జ్ఞానము లేదు, ఇలాగ మీరు కృంగిపోయినట్లయితే ప్రార్థించుదాం. మీకు ఆ కృపను దేవుడు ఈ దినం ఇస్తాడు. పరిశుద్ధమైన మంచి దేవా, మీ జ్ఞానపు ఆత్మ మీ బిడ్డల మీదికి దిగాలి. ఆ రోజు మోషే తన చేతులు యెహోషువ మీద ఉంచినప్పుడు జ్ఞానాత్మ చేత నింపారు కదా. అదే రీతిగా మీ బిడ్డలను నింపే దయకై స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదలుకొని ఒక వ్యత్యాసమును బిడ్డలు చూస్తున్నారు. పిల్లలు, చదువుకునే బిడ్డలు, మనుమ సంతతి అందరికీ జ్ఞానం ఇవ్వండి.
యేసు నామములో అద్భుతములు మీ బిడ్డల కొరకు తీసుకుంటున్నాను మంచి తండ్రి. ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. అనేకులకు షేర్ చేయండి. హిందీ భాష మాట్లాడు వారి కొరకు ఎక్కువగా ప్రార్థించండి. ఎందుకంటే వారి కొరకు మనము ప్రయాసపడి డబ్బింగ్ చేసి పంపిస్తున్నాము కనుక ఎక్కువ హిందీ మాట్లాడే ప్రజలు రక్షింపబడాలి. అందుకొరకు ప్రార్థించండి. సరేనా? మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.